నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మోయగలిగిన శక్తి ఉన్నవాళ్ళకే దేవుడు ఆ బరువు ఇస్తాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండటమే అసలైన ధైర్యం. విధి నిన్ను 10 అడుగులు వెనక్కి నెడుతుంది అంటే 100 అడుగులు ముందుకు వేసేందుకు సిద్ధం చేస్తుందని అర్థం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించిన వాళ్లకు ఏడ్చే సమయం వస్తుంది, కాస్త ఓపిక పట్టు. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సిగ్గుపడకుండా మనకు వచ్చిన పని చేస్తూ పోతే దేశంలో నిరుద్యోగమే ఉండదు. చెప్పుడు మాటలు వినేవాడి జీవితం ఎప్పటికైనా చెదలు పట్టిపోవాల్సిందే. నవ్వుతూ చేసిన పాపాలకు ఏడుస్తూ శిక్ష అనుభవించక తప్పదు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక ఏదైనా పని చేసినా ఎప్పటికీ అతనిని విడవని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ముందు దాని గురించి మాట్లాడడం ఆపి పని మొదలు పెట్టడమే. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. జీవితం చాలా చిన్నది. ఇతరులను ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేసుకోకు. క్షమించడం నేర్చుకో. సంతోషాన్ని రెట్టింపు చేసుకో. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. భూమిని చూసి ఓర్పును నేర్చుకోవాలి. చెట్టును చూసి ఎదుగుదలని నేర్చుకోవాలి. గురువును చూసి సుగుణాలను నేర్చుకోవాలి. మన దేశంలో సగం కంటే ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇవ్వబడిన డబ్బును తిరిగి ఇవ్వమని అడగడం వల్లే తెగిపోతున్నాయి. అందుకే అప్పుగా ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకండి. ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మీరు ఇచ్చిన విషయం మర్చిపోండి, కానీ తిరిగి అడగకండి. నిన్ను విడిచి వెళ్ళిన వాళ్ళు ఏ కారణం చేతనైనా తిరిగి రావచ్చు, కానీ వారు నిన్ను ఎలా వదిలి వెళ్ళారు అనేది మాత్రం మర్చిపోవద్దు. గెలవకపోవడం ఓటమి కాదు. ఓటమి పాలైన తర్వాత మళ్ళీ ప్రయత్నించకపోవడం నిజమైన ఓటమి.
నీ తప్పు లేని చోట తల వంచకు. నీపై నమ్మకం లేని చోట పనిచేయకు. చిన్న చిన్న క్షణాలు మిగిల్చే పెద్ద పెద్ద జ్ఞాపకాలు. చిన్న చిన్న మాటలు కలిగించే పెద్ద పెద్ద విషాదాలు. వీటి మధ్యలో చిన్న పెద్ద చూసుకుంటూ గడిచే సగటు మనిషి జీవితాలు. విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం శూన్యం. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.